ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్టులు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణం ఏముందండి, ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవుళ్ళు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట? అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే, నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తా. పట్టండి అయితే. చూడండి, చాలా ఇంకా ఉన్నాయి. వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇన్ని సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా వేసి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్, నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తుగా ఉంది? ఉంటండి, చెప్తాను. అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు, ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి, గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకంటే నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్ తినడమేంట్రా? తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మ, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండి రావు. ఏమిటి వేపడం ఉంటున్నారు? సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. మధ్యలో ఇదోటి ఎదో న్యూసెన్స్. వస్తాను ఉండవా? ఏంటి కంగారు? హలో హలో, నేను కాలేజీకి వెళ్తుంటే నీ చెల్లెల్ని చూశాను. టెంపర్ తగ్గని స్ప్రింగ్ లా ఉంది. నీకు దండం పెడతాను, దయచేసి నా చెల్లెల జోలికి మాత్రం రావు. ఓకే, నేను నీకు ఇచ్చిన గడువు ఇంకా ఉంది. గడువు దాటితే నేను నీ గడప దాటాల్సి వస్తుంది. తలనొప్ప, అనాసిన్, ఇది 4 విధాలుగా పనిచేస్తుంది. ఓసి నీ పిచ్చి తగలయ్యా, ఇన్ని షాంపూలేంటే? నా జుట్టు రంగే మారిపోయిందో, అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి. నీళ్లు పై ఉండండి, ఇంకొక షాంపూ ఉంది అంతే. ఓసి నీ షాంపూ తొంగలో తొక్క, కళ్ళు వెళ్ళిపోతున్నాయి. నీళ్లు పై. అమ్మా, టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారే. అలాగా, పద 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 పద. వచ్చావు, నీళ్లు పోయివే, కళ్ళు మండిపోతున్నాయి. ఎవరండి ఇంట్లో? వసావు, ఎవరో వచ్చారు చూడు. దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటి మీద గుడ్డలు ఊడిపోయినా తెలీదు. అమ్మో ఎవడ్రా నువ్వు? ఇల్లు దోసి పారిపోవడానికి వచ్చినాడువా? అబ్బే,
కాదండి, మీతో చిన్న పనుండి వచ్చాను. అసలు ఎంతకీ ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఏ దేశానికి బాబు? ఏ దేశానికి కాదండి, పేరు మాత్రమే రాజండి. 100 మంది రాజులు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? కొంప తీసి నువ్వు కొబ్బరి బండన కాదు కదా? కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చెయ్యలేవు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బావి దగ్గర రా. బావి దగ్గరికా? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. ఆ. నాతో రా. మీరున్నా, నేను తీసుకెళ్తాను. వచ్చేసామండి. నీళ్ళు పోయి. నేనా? నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు. నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువ్వాలందుకో. ఇదిగోండి. చూడు. ఏం నేనా? వచ్చిన పని అవ్వాలంటే కాక పట్టాలిగా, మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి చూడు. తలదూమంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లి వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అన్నమాట. ఎదమటుకో. ఇంతకీ పెళ్ళైతే పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? ఆ. లేదండి. లేదా? పోనీ బ్యాంకులో సింపుల్ గా ఓ 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షలా? ఆ. అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంకులో 5 లక్షలు లేవు, ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లిని నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు. నా ఫేస్ నీకు అంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒకటే కాదు, నా చెల్లిని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళు. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. వా. సార్, మీ అద్దం. కరెక్ట్. ఒరేయ్ బబులు, నా షర్ట్ ఎలా పట్టారా? నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. చచ్చాం, కొంపలు అంటుకున్నాయి. ఏమే? వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. వసేవ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొందా, నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని. అరే బేటా బబ్లు. వస్తున్నామా? బాబులు లేదు, గిబులు లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను, ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడిప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడు దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు, బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడు అని అర్థం. నేను నీ భర్త సాబు నేను చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే, ముందు భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా మూను పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డైయింగ్, విమాల్, కర్మ. మాన్స్. ఏమయ్యా కొబ్బరి బండం, నీ చొక్కా ఇప్పి నాకు ఇవయ్యా. ఎందుకు సార్? మా ఆవిడ నా బట్టలన్నీ పాడు చేసింది, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. మరి నాకు చొక్కా? నీకు చొక్కా లేకపోతే ఏమైందయ్యా? మర్యాదగా ఇస్తావా? కొత్త కండిషన్ ఏమైనా పెట్టమంటావా? అమ్ము, ఇస్తానండి. శబాష్. నేను అలా వెళ్ళొస్తాను. మ్. ఈ లోపు నువ్వు ఈ పనులని పూర్తి చేసి మా చెల్లి వచ్చే లోపు నువ్వు ఇంటికి వెళ్ళిపో. హలో, నువ్వేనా జానాబెత్తలు జానమ్మవి? అవును. నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ప్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చినమాట. నీ టైపు నాకు నచ్చింది. కుడతాలే, దా. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. 1 2 బెత్త, 2 జాన్ల బెత్తే చేతి పడువు. అమ్మో అమ్మో నాన్న. అతను మీ అయ్యో, కనపడుతున్నాను. నన్ను చిలుపులాడ ఏంటిది? లోపల దక్కపో. రండి.
ఏంటిలా వచ్చారు? ఏం చెప్పమంటావు జానమ్మ, మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా అరవకండి, గోడలకు చెవులంటే. ఈ గోళ్ళకి చెవులున్నాయంటే నేను నమ్మను. మా ఆవిడ వచ్చేస్తుంది. నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి అలా లోపలికి వెళ్ళి దాక్కోండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గాడిదా నిన్ను ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. బాబాబు చెప్పొద్దురా. ఏమండి 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 విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఏ ఇది నా టైపు. అలాగా, మీ షాప్ చాలా బాగుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాందే ఉంది, చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు, చూడండి. మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు, బతికం. అమ్మయ్యా. ఏమండి ఏమండి ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగ ఆట అంటే అదేమైనా రింగ్ ఆట లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు, మొగుడు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగ ఆట అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను. నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను. వసే, టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలా మొగుళ్ళ మీద దూకమని లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట. అదేమాటే, కావాలంటే పూల బంతిని ఆట ఆడుకుందాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే, నా కర్మ. ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో, నడుం పట్టేసిందే బాబు. పాడు, మీరెప్పుడు ఇంతే. అమ్మా, ఏమండి మీరు ప్రేమించేసుకున్నామంటే సరిపోయిందా? నువ్వు లోపలికి వెళ్ళు. మీరు ప్రేమించుకున్నా సరే నాకు 5 లక్షలు ఇవ్వండి, నేను ఒప్పుకోను. ఇంకొక బేరం ఆలోచించండి. నేను 5 లక్షల గురించి తప్ప ఇంకేది ఆలోచించట్లేదయ్యా. అసలు ఇదంతా మాట్లాడుతుంది మీరు కదండి. ఏంటి, నేను కాదా? నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారయ్యా? నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదండి. అదేంటయ్యా బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదనండి. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీ బొడ్డు కింద ఉన్న పుట్టుమచ్చ మీ చేత అలా మాట్లాడిస్తుందండి. బొడ్డు కిందను పుట్టుమాచ మాట్లాడిస్తుందా? అవునయ్యా బాబు, ఈ విషయం నీకెలా తెలుసు? అంతేకాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ 13/4/1947. అవును, నీకెలా తెలుసు? అంతేకాదు, మీ ఒంట్లో ఒక విచిత్రమైన జబ్బుంది. ఆ విషయం మీకు కూడా తెలియదు. జబ్బా? ఎవరైనా విజిలేస్తే మీ ఒంట్లోంచి ఒక వింత శబ్దం వస్తుంది. శబ్దమా? ఏది విజిలై? అవునయ్య బాబు, మళ్ళీ అయ్యి. అవునయ్య బాబు, ఇలాంటి జబ్బుందని నాకే తెలీదు, నీకెలా తెలుసు? వెన్నుపూస మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి ఇలాంటి జబ్బు వస్తుందని అధర్వణ వేదంలో 4వ పద్యంలో 3వ పంక్తిలో 2వ లైన్లో మొదటి వాక్యంలో రాసింది. వెన్నుపూస మీద పుట్టుమచ్చ నాకా? మీకే. ఇది కనపడి సావదు కానీ నీ మాటలు నమ్ములుగానే ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎలా తెలిసే బాబు? ఇన్ని విషయాలు తెలుసు కదా, మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పనా? ఏంటి, నా చావు తేదీ చెప్తావా? నీ వాటం చూస్తుంటే చెప్పేసేలాగా ఉన్నావు. చెప్పకయ్యా బాబు, ఆ విషయం తెలిస్తే కంగారులో నేను ఇప్పుడే పోతాను. మరి ఆ విషయం చెప్పకుండా ఉండాలి అంటే 5 లక్షల రూపాయల కండిషన్ క్యాన్సిల్ చేస్తారా? అది మాత్రం కుదరదయ్యా. కుదరదా? కుదరకపోతే మీ డేట్ ఆఫ్ డెత్ చెప్తున్నాను, కాసుకోండి. అమ్మో, నేను విన్నాం. ఏంటి, ఇంట్లోకి వెళ్తున్నారా? అవును. ఏ వెళ్ళని మీకే తెలుస్తుంది.
తెలివైన వాడిని కాబట్టి డేట్ ఆఫ్ డెత్ చెప్తానన్నా వినకుండా వచ్చేసాను. ఇంతకీ నా రోజులు బాగున్నాయి. ఏమండి, నేను పక్కింటి పిన్నిగారి ఇంటికి వెళ్ళొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి. అంటే పెళ్ళం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను అనుకున్నదన్నమాట. నేను ఇప్పుడు హాల్లోకి వెళ్తాను. అమ్మో అబ్బా, ఇదేంటి పెయింటింగ్ లా ఉంది? పిచ్చి మొహం, వాళ్ళకేయాల్సిన పెయింట్ గొచ్చకేసేసింది అనమాట. అమ్మ ఇదేంటి? అమ్మ బాబోయ్, అతుకుపోతుంది. అమ్మో అమ్మో, అయ్యి బాబోయ్. హలో హలో, అదంతే, అమెరికా పేడ. అతుక్కుంటే వదలదు. నేనే ఇచ్చాను మీ ఆవిడకి. ఇప్పుడు ఎలాగే బాబు? దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. అమ్మా ఇస్తాను. ఎలా ఇస్తాను? ఇవ్వను. ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను. పారిపోవడానికి వీల్లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్యా బాబు. అయినా పర్లేదు, చెప్పేస్తున్నా. ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ అని చెప్పావంటే నా చెల్లెలి మీద ఒట్టే. ఇప్పుడేం చేస్తా? మొత్తం నేల కంటుకున్నా, నీ బుద్ధి మాత్రం పోనిచ్చుకున్నావు కదా. సరే చెప్పలే. అది చెప్పొద్దు కానీ ముందు ఈ అతుకుడు బేరంలోంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు. వెరీ సింపుల్. డైరేసుకుని అలవాటు ఉందా? ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి. అది నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు. రక్షించావా బాబు. అయ్యి బాబు, ఇదేంటి అతుకుపోయిందేంటి? ఇప్పుడు ఎలా? ఉండండి, నేను చెప్తాను. అలా కదొంగు. అమ్మో, ఇది ఇలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ దాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి. దీనికి రెండు ఉంటాయి, రెండు పనికి రాకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగా? హలో, ఓ జానా బెత్తెల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత. నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు. అదెంత పని? ముందు దూరు. నీకోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. అమ్మ బాబోయ్, మా ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు రండి, వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అభిపే, చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? దీని టీవీ ప్రకటనలు పిచ్చి తగలెట్ట. అబ్బా, డబ్బా కిరసనాలు పోసి తోమితే గాని వదలలేదు. ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఏంటి కొబ్బరి బొండంలో ఉన్నాడు? వీ టీవీలోకి ఎలా ప్రవేశించాడబ్బా? కొంపతీసి ఉద్యోగం సంపాదించాడా? వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు, కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి అయి ఉంటాడు. ఆ ఎదవనవ్వేంటే బాబు? ఏమనుంటే చెప్పు, వింటాం. వార్తలు ఏంటో చెప్తూ. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బందులన్నీ మామూలే కదటయ్యా, కొత్త విషయాలు ఏమన్నట్టు చెప్తూ. అయితే కాసుకోండి. ఇదే సంవత్సరం 1991. ఏ నెల? ఏ నెల కూడా తెలియదు అన్నమాట. డిసెంబరు. ఏ తారీఖు? 4. నిన్న? ఈవేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5.
ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్యా. అదే నీ డేట్ ఆఫ్ డెత్. నువ్వా? కొంప ముంచేసావు కదటయ్యా. నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పనని నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు. డేట్ నువ్వే చెప్పావు. అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా. నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు. కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారేసరికల్లా నువ్వు చావడం ఖాయం. వస్తా. ఏడిసో చావు సూచనలు కనబడతాడు. చావు సూచనలు హరికథలు చెప్తున్నాడు. ఇదేంటి ఇంకో 2 చేతులు ఎలా వచ్చాయి? ఇదేదో సూచనలా ఉంది. ఇదేదో సూచనలా ఉంది. ఏమిటి? సూచన 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 ఏమిటన్నయ్యా? సూచన చేతులు సబ్బు షాంపూ సూచన 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 సూచన. వస్తున్నా. ఎవరు? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాషి గారా? రండి. కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక గిజగిజలు అడిగిపోతున్నానంటే నమ్మండి. ఆ కొబ్బరి బొండంగా లేడు. వద్దు అంటున్నా నీ డేట్ ఆఫ్ డెత్ ఇది అని చెప్పేశాడు. నాకేమో సూచనల మీద సూచనలు కనిపించేస్తున్నాయి. రేపటిదాకా ఉంటానో పోతానో తెలియడం లేదు. ఈ సావు తేదీ నా చావుకు వచ్చిందండి బాబు. అన్నట్టు తమరు ఏముండా తమకు నాతో పనేటో? నీతో నాకు పనేమిటిరా సుంఠ? నీ ప్రాణములను గైకొని పోవుటకు వచ్చితిమి. ఏముండా? 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 ఏమైందన్నయ్య? ఆ గదిలో ఏముండా ఉన్నాడు. ఏముండా లేదు, ఏమీ లేదు. అంత నీ భ్రమ. వెళ్ళన్నయ్య, పడుకో. అంతేనంటావా? ఏమిటండి అది? ఎందుకు అలా అరిచారు? సూచన ఇది కదులుతుంది. అది కదలడం ఏమిటండి? అంతా మీ భ్రమ. మీరు చదువుకోండి, ఎలా కదులుతుందో నేను చూస్తాను. ఏమిటండి మళ్ళీ ఏమైంది? సూచన లైటు. వాడు చెప్పింది నిజమే. సూచనల మీద సూచనలు కనిపిస్తున్నాయి. నా ఆలోచన మందగిస్తుంది. తెల్లారేసరికల్లా నేను చావడం ఖాయం. ఎలా చావాలో ఏంటో భయంగా ఉంది. ఒక్క నిద్ర మాత్రం వేసుకుని పడుకోండి, హాయిగా చచ్చిపోవచ్చు. నిద్రలో పోతే పోయిన విషయం కూడా తెలియదే. అనవసరంగా భయపడుతున్నారు. ఏం కాదు, వెళ్ళి మీ గదిలో పడుకోండి. ఆ గదిలో కొద్దు యముండా ఉన్నాడు. యముండా? నిజంగా మీ బుద్ధి మందగిస్తోంది. పోనీ ఈ గదిలో పడుకోండి. పదండి. అంతేనంట? అంతే, పదండి. అన్నీ ఇలా ఏడిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి? మన పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితాంతం ఇలాగే ఏడిపిస్తాను. నా అంచనా ప్రకారం తెల్లారి సరకాల ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సూచన సూచన సూచన. Neighbors envy, owner's pride. ఎవడు
ఎక్కడా ఇక్కడ 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 వాడు యమ్మబట్టోడు కదండి, మన అబ్బాయి బబ్లు. బబ్లునా? అవునండి, టీవీ ఆట ఆడుకుంటున్నాడు. ఇదేమాటే బాబు, తెల్లారే వరకు బతకాల్సిన ఇప్పుడే చచ్చుండేవాడిని. ఇప్పుడు తెల్లారిందండి. తెల్లారిపోయిందా? మరి ఇదేంటి, నేను బతికే ఉన్నాను అంటే కొబ్బరి బొండంగాడు అబద్ధం చెప్పాడనమాట. అమ్మా ఎంత బెదరగొట్టేశాడు. రాణి రాణి సర్లేండి, ఇవాళ రకరకాల పళ్ళ పళ్ళుతో పళ్ళు తోముకోవాలి. రండి రండి. వసేవ్, మళ్ళీ టీవీ ఊసేస్తే ఉంటే నీ పేరు చంపేస్తాను. పో.